ఒర్రే సారీ గాయస్. ఓకే, నేను ఒక నార్మల్ మైక్లో రికార్డ్ చేస్తున్నా అండ్ ఏదో ఒక యాప్ ఓపెన్ చేసిన అండ్ మైక్ ఆన్ చేసిన. రైట్, ఇప్పుడు ఆడియో అనేది కరెక్ట్గా వస్తుంది. ఎందుకు అంటున్నా అంటే నేను కూడా ఫేస్ చేసిన ఏంటంటే మైక్ అనేది చాలా కాస్ట్ ఉన్నది. మైక్ నేను కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నా కాబట్టి నేను వేరే ఆండ్రాయిడ్ మొబైల్లో నేను మైక్ యాప్ అనేది ఓపెన్ చేసి నేను రికార్డ్ చేసి ఇప్పుడు ఆడియో అనేది రికార్డ్ చేస్తున్నా. అండ్ ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు మీ దగ్గర ఓన్లీ ఫోన్ మాత్రమే ఉంటే ఓ షిట్ ఫకింగ్ ఏమైంది తెలుసా, నేను వీడియో రికార్డ్ చేస్తుంటే నా ఐఫోన్ స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోయింది. అండ్ ఈ ఆడియో మీరు వీడియో అనేది బ్లాక్ వస్తుంది, ఆడియో మాత్రం వినిపిస్తుంది. ఇది మేజర్ పాయింట్. అంటే ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా, ఒకవేళ మొబైల్తో రికార్డ్ చేస్తున్నట్టయితే, ఒకవేళ ఇద్దరు ఉన్నట్టయితే వాడికి ఆ మొబైల్ ఇచ్చేసి షూట్ చేయమని చెప్పి వేరే మొబైల్లో మైక్ ఆప్షన్ ఓపెన్ చేసి మీరు మాట్లాడండి. వీడియో క్వాలిటీ లేకపోయినా ఆడియో క్వాలిటీ ఉంటే పక్కా లైక్స్ అండ్ వ్యూస్ వస్తాయి. ఇది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక విషయం, ఆండ్రాయిడ్ ఫోన్ లో మీకు మైక్ అనేది క్లారిటీగా వాయిస్ రాదు కదా, నాయిస్ కూడా వినిపిస్తుంది కదా అని అంటారు. అండ్ మీకోసం బెస్ట్ వెబ్సైట్ చెప్తున్నా, అదే అడాబ్ ఆడియో ఎన్హాన్సర్ అండ్ అడాబ్ ప్రిఫైర్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. అది మీరు ఓపెన్ చేసి ఆడియో ఎన్హాన్సర్ అని కొట్టండి గూగుల్లో. కొట్టగానే మీకు ఒకటి వచ్చేస్తుంది. మీరు ఏదైతే నేను ఇప్పుడు ఫోన్ లో రికార్డ్ చేశానో ఆ ఫోన్ లో రికార్డ్ చేసిన వాయిస్ ని మీరు వెళ్ళి దాంట్లో అప్లోడ్ చేశారంటే మీకు ఆ ఆడియో ఎన్హాన్స్ అయిపోతుంది. ఏ నాయిస్ రాదు, ఓన్లీ మైక్ లో మాట్లాడినట్టు వస్తుంది. రైట్, వర్క్ అయింది కదా. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ చాలా ఉన్నాయి. అండ్ ట్రావెల్ చేసినప్పుడు మేజర్ పాయింట్స్ కోసం నేను వీడియో చేసిన. అండ్ ఇప్పుడు వీడియో చేస్తే నా ఫోన్లో అండ్ ఏమైందంటే నా ఫోన్లో స్టోరేజ్ అయిపోవడం వల్ల చూడు వీడియో కూడా ఆగిపోయింది. అండ్ ఇది ఇన్ఫర్మేషన్ వీడియో కాబట్టి నేను వీడియో నా ఫేస్ కనిపించకపోయినా పర్లేదు. ఎందుకంటే మీరు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుని మీరు ఫాలో చేశారంటే మీరు గిట్టంగా పర్ఫెక్ట్ ఆడియో అండ్ వీడియో కూడా ఆడియోని అయితే వినగలరు. వాళ్ళకి కూడా వ్యూవర్స్ కి కూడా మంచిగా వినిపించగలరు. వాళ్ళు నెక్స్ట్ వీడియో చూడాలనుకున్నా కూడా వాళ్ళు ఏం చేస్తారు, నీ ఆడియో బాగుందని చెప్పేసే కదా ఫస్ట్ నీ వాయిస్ గుర్తుకొస్తుంది. ఆ ఆడియో చూసిన తర్వాత నీ వీడియో చూస్తాను. అండ్ వీడియో క్లారిటీ లేకపోయినా పర్లేదు, 100% ఆడియో అయితే క్లారిటీగా ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది అయితే పక్కా పాటించండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కొంచెం బూస్టప్గా ఉంటుంది.